శ్రీమాత్రే నమః. కార్తీక మాసం పాడ్యమి తెల్లవారుజామున స్నానం మొదలుకొని పూజ, నెల రోజుల పాటు దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధనకి, తెల్లవారుజామున స్నానానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులోనూ నదీ స్నానం, సముద్ర స్నానం చాలా అమోఘమైన పుణ్యఫలం. ఇలా 30 రోజుల పాటు చేసి కార్తీక మాసం బహుళ అమావాస్య తర్వాత రోజు వచ్చే మార్గశిర మాసం వచ్చే పాడ్యమి నాడు పొద్దున్నే తెల్లవారుజామున పోలీస్ వర్గం కథ చదువుకొని 33 కుంభవత్తులను అరటి డొప్పలలో వెలిగించి నది దగ్గర కానీ లేదా మన ఇంటి దగ్గర ఏర్పరచుకున్న తులసి కోట దగ్గర కానీ చదువుకొని ఆ కథను చదువుకొని మనకి తోచిన నైవేద్యం పెట్టి భక్తితో నైవేద్యం పెట్టి ఆ 33 కుంభవత్తులను చక్కగా వెలిగించుకొని కథ చదువుకొని నీటిలో వదిలిపెట్టి ఈ సంవత్సరానికి ఇలాగా చక్కగా చేయించావు తండ్రి, మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ ఇదే విధంగా ఇంతే ఓపికతో చక్కగా చేయగలిగే శక్తిని, భక్తిని ప్రసాదించు అని కోరుకోవాలి.